అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. దొందే 18 లేసనాల ముంటి ఇది సవతుల పోరైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించి ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా చేసి ఆయన వెళ్ళిపోయాడు. పోనీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బెటర్గా ఉంటుంది అనుకుంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎలా అయిందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ను తయారు చేస్తూ అంటున్నాడు, కానీ ఇంటికొక త్రాగుబోతం తయారు చేస్తున్నాడు. ఇక జూదం విచ్చలవిడిగా సాగుతోంది రాష్ట్రం అంతటా. 3 జోకర్లు, 6 కళావరులుగా సాగుతూ ఉంది. ఈవెన్ హై స్కూళ్ళల్లో గంజాయి, డ్రగ్స్ ఎంటర్ అయినాయి. ఇక సూపర్ 6 హామీలు, సూపర్ ఫ్లాప్. యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు 3 పైసలు ఇవ్వరు. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది ఈ కూటమి ప్రభుత్వం. రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తామని చెప్పి ఇంతవరకు ప్రారంభమే కాలేదు. ఇదో అంటున్నారు. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు, దాని అడ్రస్ లేదు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మళ్ళీ కొందరు నాయకులు అది సాధ్యం కాదు, అది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మేయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తర్వాత తల్లికి వందనం 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం వచ్చేసి అనేక షరతులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఇంకా అమలు కాలేదు, రేపు మాపు అంటున్నారు. కాబట్టి సూపర్ 6 పథకాల్లో సూపర్ ఫ్లాప్ అయింది. ఇక అప్పులు ఆల్ టైమ్ రికార్డ్. కేవలం 14 నెలల్లో 1,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెతగా గత ప్రభుత్వాన్ని అప్పులు ఎక్కువ చేస్తామని చెప్పి విమర్శించి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక బాధుడే కార్యక్రమం. కేవలం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. ఇక రైతులు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది మామిడి కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, చీనీ కానీ, పసుపు కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనే నాథుడే లేడు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, ఆచరణలో మాత్రం ఏమి అమలు కావడం లేదు. దీనికి తోడు గొర్రె చుట్టు మీద రోకటి పొట్టుల ఎరువుల ధరలు అమాంతంగా పెరిగినాయి. ఒక్కొక్క బస్తా మీద 50 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరిగాయి. యూరియా కొరత, రైతులకు ఎక్కువ కోరుకునేది యూరియా, అది కొరతగా ఉంది. పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు. కాబట్టి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డబుల్ ఇంజన్ అంటున్నాడు, కానీ డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా మారిపోయింది. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు, దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. కాబట్టి విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇంతవరకు అమలు కాలేదు. చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా సాధించలేని పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో సుపరిపాలన అంట. అసలు సుపరిపాలన అనే పదానికి అర్థం తెలియదు అటు వైకాపాకు, ఇటు టీడీపీకి. సుపరిపాలన అనేది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మళ్ళా రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే
మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.